నమస్తే మిత్రులారా, ఈరోజు శాలివాహన మిత్రుల కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ రాజకీయంగా వెనకబడి ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే శాలివాహన కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆలోచించండి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు కూడా విద్యాపరంగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ముందుకు వస్తున్నారు. కనుక రాజ్యాధికారం వైపు కూడా రావాలి. రాజ్యాధికారం లేకపోతే మీకున్నటువంటి హక్కులను కానీ మీకు జరగవలసినటువంటి న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మీ నుంచి కూడా ముందుకి రాజకీయాల్లోకి రావాలి. ఒకసారి మీ చరిత్ర చూసుకున్నట్లయితే శాలివాహన చక్రవర్తి చాలా అద్భుతంగా పరిపాలించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గొప్ప వంశంలో ఉన్నటువంటి మీరు మరి రాజకీయాల్లోకి ముందుకు రావాలి. అదేవిధంగా గ్రామాల్లో మీరు సర్పంచ్లుగా పోటీ చేయాలి. అలాగే జడ్పీటీసీ ఎంపీపీలుగా కూడా పోటీ చేయాలి. అన్ని విధాలుగా మీరు ముందుకి రాజ్యాధికారం వైపు రావాలని తెలియజేస్తూ, మరి అదేవిధంగా మీరున్నటువంటి ప్రాంతాల్లో శాలివాహన చక్రవర్తి విగ్రహాలు కూడా పెట్టాలని తెలియజేస్తూ,